హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సీఎం ఫార్మ్స్. ఈరోజు మనం మాట్లాడుకుందామండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. ఏంటంటే చిన్న మకం నుండి పెద్ద మకం వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క మకంలో వాడే ఒక మెడిసిన్ గురించి మనం అయితే ఈరోజు చెప్పబోతున్నామండి. అదేనండి అందరూ వాడేది ఆక్సీ టెట్రాసైక్లిన్ లాంగ్ యాక్టింగ్ అండి. టెట్రాసైక్లిన్ లాంగ్ యాక్టింగ్లో డీహైడ్రేట్ ఇంజెక్షన్ ఐపీ వెక్ తీసుకోండి, మనకి బాగా పనిచేస్తుంది. దీని యొక్క ప్రాపర్టీస్ అయితే తెలుసుకుందామండి మనం. దీంట్లో ప్రొపలిన్ గ్లైకాల్ అనే ఏజెంట్ వల్ల మనకి మెడిసిన్ అనేది కొంచెం స్లోగా రిలీజ్ అవుద్దండి. అందుకే ఇది లాంగ్ యాక్టింగ్ అంటారు. అందువల్ల 2 to 3 days వరకు ఈ ఇంజెక్షన్ పనిచేస్తుందండి. ఇది విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది, అంటే చిక్కదనం, అంటే ఆయిలీగా గ్రీజీగా ఉంటుందండి. సో ఇప్పుడు మనం దీన్ని ఏ డిసీజ్ మీద వాడతామంటే అండి, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అంటే సిఆర్డి, అంటే ముక్కుల నుంచి కళ్ళ నుంచి నీళ్ళు రావడం, మొహం ఉబ్బడం, మనకి జలుబు రావడం, గొరకలు లాంటివి, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి సిఆర్డీలో. వాటికైతే పనిచేస్తుంది. మనకి ఫోల్ కలరాలో డహేరియా వచ్చినట్టు పారేస్తాయి కదండి, ఆకుపచ్చగా కొంచెం ఎల్లోయిష్ రంగులో పసిరిగా పారుతుంటాయి కదండి, దానికి కూడా మనకి ఇది వాడతామండి. మనం కోడి పందాలు వేసినప్పుడు కత్తి దెబ్బలు తగులుతాయి కదండి, అది బయట నుంచి బ్యాక్టీరియా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా దీన్ని యాంటీబయాటిక్గా వాడతామండి. ఇంజక్షన్ కింద వాడుకోవచ్చు. మనం ఏ కోలికైనా అండి యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు కంపల్సరీగాను ప్రోబయోటిక్స్ ఇచ్చుకోవాలండి. ప్రోబయోటిక్స్ అంటే పెరుగు, యోగట్ అలాంటివండి. ఇది ఏం చేస్తుందంటే యాంటీబయాటిక్స్ మనం ఎక్కువ ఇవ్వడం వల్ల కోల్డ్లో ఇంబ్యాలెన్స్ అయిపోద్దండి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ప్రోబయోటిక్స్ ఇస్తే కోడి యొక్క గట్ హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మనం ఇంట్రామస్కులర్ బ్రెస్ట్ మజిల్ మీద చేయాలండి, అంటే కండబోర మీద. అక్కడ తప్ప వేరే చోటన ఎక్కడ చేయకూడదు. కాలు దగ్గర మాత్రం అసలు చేయకూడదండి ఇంజక్షన్ని. ఇంట్రామస్కులర్ అంటే మజిల్ లోపల, కండ లోపల కల్లా చేయాలండి ఇంజక్షన్ని. ఇంజక్షన్ ఇచ్చాక మళ్ళీ అవసరం అవుతేనే ఇవ్వాలండి ఇంజక్షన్. ఇది 2 రోజుల నుంచి 3 రోజులకు పనిచేస్తుంది. 0.5 ml కన్నా ఎక్కువ అయితే మెడిసిన్ అనేది కండబూర లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 వైపులు చేయాలండి. ఏంటంటే ఇంజక్షన్ చేసిన కోడిని మనం 28 రోజులకు తినకూడదు. 7 రోజుల నుంచి 14 రోజుల యొక్క గుడ్లు పెడితే ఆ గుడ్లు మనం కూడా తీసుకోకూడదండి, తినకూడదు.